20 ఇయర్స్ తర్వాత ఒక స్క్రిప్ట్ నన్ను విన్న తర్వాత ఒక న్యూ ఏజ్ ఫిలిం నన్ను హాంట్ చేస్తూ ఉంది. సో వాళ్ళిద్దరికి అదే చెప్పాను. అంటే కొత్త వాళ్ళు బాగా రాశారు, ఎలా అనుకుంటున్నారు ఏంటి అంటే, మాకు బాబు సైలెన్స్ అమ్మా, సైలెన్స్ బాబు, మాకు ఆశీష్ కావాలి సార్ అంటారు. లేదా ఆశీష్ ఆల్రెడీ ఇంకో సినిమా చేస్తున్నాడు. లేదు సార్ మేము వెయిట్ చేస్తాము, మాకు అప్కమింగ్ హీరో కావాలి, దాని గురించే మీ దగ్గరికి వచ్చామంటే, నాగమ్మ నువ్వు ఎలా ప్రొడ్యూస్ చేస్తా ఉన్నావు? నేను ఒక్కరిని చేయను సార్, నాకు హర్షిత్ని అన్సితని ఇవ్వండి సార్ అన్నాడు. సో అలా వాళ్ళిద్దరూ మా కాంపౌండ్కి రావడం, ఈ స్క్రిప్ట్ తీసుకొని రావడం, ఫస్ట్ నన్ను గెలవడం. అంటే మొదటి సిట్టింగ్లోనే నన్ను గెలిచారు. స్క్రిప్ట్ విన్న తర్వాత వాళ్ళు చేసిన వర్క్, అది విజువలైజేషన్ ఎలా తీసుకొస్తారు ఏంటి అని నా బ్యాకప్ మైండ్లో జరుగుతున్న ఆ టీం నచ్చి, సో కొత్త వాళ్ళని దిల్ రాజు ప్రొడక్షన్లో మీ అందరికీ తెలుసు, బలగం అప్పుడే నేను చెప్పాను, కొత్త వాళ్ళ మ్యాక్సిమం ఆ ప్రొడక్షన్ హౌస్లో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే దాంట్లో